ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆడుదాం ఆంధ్ర క్రీడా శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో రోజా గారు చేసినటువంటి ఒక స్కామ్. దీని గురించి గతంలో కూడా అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. దాని మీద ప్రభుత్వం కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ తన ఎంక్వైరీని క్లోజ్ చేసుకొని తన రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రోజు రోజాకి అండ్ శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీళ్ళంతా అవినీతిలో భాగమని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంది? ఇప్పుడు సిట్ అయిపోతున్నారా? సిఐడితో విచారించబోతున్నారా? రాబోయే కాలంలో ఆర్కే రోజా అరెస్టు జరిగేటువంటి అవకాశం ఉందా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, అవినీతి నిజమే, దాంట్లో రోజాకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి భాగం ఉంది. ఇది విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినటువంటి అంశం. ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయంటే శ్రీమతి ఆర్కే రోజారెడ్డి గారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, అవును, ఆ రోజు శాప్ ఎండీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ గారు, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కమిషనర్గా ఉన్నటువంటి సురేష్ కుమార్ గారు, వీళ్ళందరి పాత్ర దీంట్లో ఉంది. వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది చాలా క్లియర్గా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారో చేయరో తర్వాత విషయం. రోజారెడ్డిని అరెస్ట్ చేస్తారు, చేయాలి అని చెప్పారు. వైసీపీ వాళ్ళలో కూడా అదేనండి. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్మాదులు జగన్మోహన్ రెడ్డిని ఏదంటే అది తలకాయ ఉంచుకొని చేసేవాళ్ళు, వాళ్ళని తీసి పక్కన పడేస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ వాదులు, రాజశేఖర రెడ్డి అభిమానులు, తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నది శ్రీమతి రోజారెడ్డి అండ్ కో, అదే వాళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పని వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ వల్ల ఈ పార్టీకి నష్టం జరిగిందని చెప్పని వాళ్ళ ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇక్కడ 100 కోట్ల రూపాయలు, దాంట్లో 40 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని చెప్పని విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు. దాంట్లో రకరకాలుగా టీషర్ట్లు కావచ్చు, కిట్లు కావచ్చు, ఖర్చుల గురించి కావచ్చు, చాలా మోసం జరిగిందనేది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టారు. మీరు అన్నారు ఆమెను అరెస్ట్ చేస్తారా, తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పని. ఇప్పుడు మామూలుగా సహజంగా రోజారెడ్డి గారి ధైర్యం ఏందంటే, నేను మహిళని, నేను మాత్రమే మహిళని, ఏ మహిళనైనా నేనేమైనా అనొచ్చు, నేను మాత్రం మహిళని, నా జోలికి చంద్రబాబు నాయుడు రాడు, ఎందుకంటే మంచి ప్రభుత్వం, ఆడవాళ్ళ జోలికి రాడు, కాబట్టి నాకేం కాదు అన్న ధైర్యం ఆమెకు ఇప్పుడు దాకా ఉంటే ఉండొచ్చు. సహజంగా ఇదే అభిప్రాయాన్ని శ్రేణులు కూడా వ్యక్తం చేస్తూ, ప్రజలు వ్యక్తం చేస్తూ, ఓటేసిన ప్రజలు వ్యక్తం చేస్తూ, వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, ఆ మాటలు మేము భరాయించలేకపోతున్నాం అనేది వీళ్ళ ఆవేదన. అప్పటికిప్పటికీ మార్పు రాలేదు కదా. అధికారంలో వాళ్ళు ఉండారా, వీళ్ళు ఉండారా? నిన్న కూడా తిరుపతిలో ఏబీఎన్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేసింది. అవును, బొమ్మనాను ఆర్కే రోజా. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి 1000 కళతోటి ప్రజలైతే, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇది వీళ్ళు కక్ష సాధింపు చర్యలో భాగంగా కాకుండా వీళ్ళకి అంది వచ్చినటువంటి అవకాశం కూటమి ప్రభుత్వానికి. చట్టపరంగా, న్యాయపరంగా వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో ఉందా ఏమో డౌట్. ఎందుకంటే దీంట్లో చాలామంది ఐఏఎస్ అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు కూడా అంటే జిల్లాల వారీగా వీళ్ళందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి యొక్క ఆశీస్సులతోటి ఇప్పుడు వరకు శ్రీమతి ఆర్కే రోజారెడ్డి గారు ఇంత ప్రశాంతంగా ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. కరెక్టే, వాస్తవం, ఇది అనుమానం కాదు, వాస్తవం. దాంట్లో ఎలాంటి ధర్మ సందేహాలు మీరు పెట్టుకోవద్దు, అందుట్లో అనుమానం ఏమీ లేదు. సీఎంఓలో కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి అండ ఉండబట్టే ఇంకా ఎందుకంటే మీరు అన్నారు కదా, ఇవన్నీ బయటకు తీస్తే చాలా మంది ఐఏఎస్ అధికారులు ఈరోజు జైలుకి వెళ్ళాలి. అవును, ఇది చాలా మందితో లింక్ ఉంది కాబట్టి అవన్నీ బయటికి రానియకుండా వాళ్ళేమో ఈ రోజా రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఓహో వీళ్ళు నాకు అండగా ఉండి నన్ను రక్షిస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళని రక్షించుకోవడం కోసం ఈవెన్ అడ్డం పెట్టి చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ మామూలుగా క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారుల్ని వెలికి తీసి వాళ్ళ భవిష్యత్తుకి భరోసాగా ఉండవలసినటువంటి ప్రభుత్వంలో ఇలాంటి పందికొక్కులు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సి, మనం ఏం చేస్తాం, ధాన్యాన్ని తినేదాన్ని పందికొక్కులు అంటాం. మరి ఈ సంపదని, వాళ్ళకి రావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ విధంగా దోచుకునే వాళ్ళని ఏమంటాం?
పందికొక్కులనే అంటాం కదా. మరి అలాంటి వాళ్ళ మీద ఎంత త్వరగా చర్య తీసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి 1% కలిసి వచ్చింది, 1% నిస్సందేహంగా కలిసి వచ్చింది, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇది కక్ష సాధింపు చర్య కాదు కదా. ఇక్కడ మహిళానా లేకపోతే పురుషుడాన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. జరిగింది కుంభకోణం. ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తులకి ఈరోజు శిక్షలు పడే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇంకోటి, ఏ ప్రభుత్వాలైన కేంద్ర ప్రభుత్వం సహా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అవినీతికి పాల్పడితే రికవరీ యాక్ట్ తీసుకురావాలి కట్టవారు, నిస్సందేహంగా తీసుకురావాలి రికవరీ యాక్ట్. అప్పుడే దీనికి అడ్డుకట్టబడిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే మన కళ్ళ ముందు వచ్చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉంటే 30 సంవత్సరాల పైన సర్వీస్లో ఉండి మనం చేయాల్సిన వాళ్ళం మనం ఎందుకు సంపాదించుకోకూడదు? వాళ్ళు మననే రక్షిస్తారు, ఎందుకంటే మనం రక్షిస్తాం కాబట్టి, వాళ్ళ దోపిడీకి మనం సహకరించాం కాబట్టి మనం రక్షిస్తారు కదా, మన మీద చర్యలు ఉంటే వాళ్ళ గురించి చెబుతాం కదా అనే ధైర్యంతో రాజకీయ నాయకులు అధికారులు కలిసి ప్రజలు పనుల ద్వారా కట్టినటువంటి సొమ్ముని పప్పు బెల్లాలా పంచుకుంటున్నారు. ఆ పంచుకునే దాంట్లో మీరు చెప్పినట్లు ఈ ఆడుదాం ఆంధ్ర దీంట్లో శ్రీమతి ఆర్కే రోజారెడ్డి గారికి, సిద్ధార్థరెడ్డి గారికి, ఈ అధికారులకి ప్రమేయం ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఆలస్యం అయిందనేది నాకు తెలిసినటువంటి సమాచారం. ఇప్పటికైనా అవును, ఇప్పటి నుంచి కాదుగా ఈ కేసు ఇప్పటికైనా అది పట్టాలు ఎక్కినందుకు 21 నెల 26 రోజుల తర్వాత ఇప్పటికైనా పట్టాలు ఎక్కింది అనుకోలేము. విజిలెన్స్ రిపోర్ట్ అంతే. పట్టాలు ఎక్కిందండి, ప్రయాణం చేయాలి కదా. రైలు పట్టాలు ఎక్కగా సరిపోయిందా? గార్డు సిగ్నల్ ఇవ్వాలి, రైలు క్లియరెన్స్ కావాలి, అవును, అది ముందుకెళ్ళాలి, అప్పుడు కదా ప్రయాణం చేసే ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరేది. కాబట్టి ప్రస్తుతానికి పట్టాలైతే ఎక్కింది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? 500 కోట్ల రూపాయలకు సంబంధించి రిషికొండ ప్యాలెస్కు సంబంధించి 500 కోట్ల రూపాయల దాంట్లో న్యాయస్థానానికి కూడా తప్పు బదవ పట్టించి ఆనాటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి రోజారెడ్డి గారు అవును ఆ రోజు ఆ పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించేసి ఇది ప్రభుత్వ కార్యాలయం అని చెప్పి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిది అయితే మీకు వచ్చిన నష్టం ఏంటి, ముఖ్యమంత్రి గారి కోసం అని చెప్పి 3 రకాలుగా మాట్లాడుతూ న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా అఫిడవిట్లు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మల్లగొలాలు పడుతున్నారు, రుచికొండ ప్యాలెస్ ఏం చేయాలో మల్లగొలాలు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మొదలు పెడితే మిగిలిన అన్ని మొదలవుతాయి అని అయితే నేను భావిస్తున్నాను.